వాల్ పోస్టర్లు ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తూ ఉంటాయి. నగరాల అందాన్ని దెబ్బతీస్తూ. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్స్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తొలి దశలో 3 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా విజయవాడ పట్టమట ప్రాంతంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఈ వాల్ నిర్మాణం పూర్తి చేసుకుంది. తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత అందుబాటులోకి తీసుకొస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌతమ్. అమరావతి రాజధానికి అతి సమీపంలో ఉండే నగరం విజయవాడ నగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళు పక్క నగరాలకు చెందిన వారు కూడా ఈ నగరానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇంతమందిని ఆకర్షిస్తున్నటువంటి ఈ నగరాన్ని ఎక్కడ పడితే అక్కడ అంటిస్తున్నటువంటి ఈ వాల్ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ నగర అందాలను ఇవి భారీగా దెబ్బతీస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్నటువంటి ఈ వాల్ పోస్టర్లను అరికట్టడం కోసం నగరపాలక సంస్థ అధికారులు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే డెడికేటెడ్ వాల్స్, పబ్లిసిటీ వాల్స్ను కూడా నిర్మించడానికి ఇప్పటికే పూనుకున్నారు. ప్రస్తుతం ఒకటి ప్రయోగాత్మకంగా కూడా విజయవాడ సర్కిల్ 3లో ఉన్నటువంటి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒక డెడికేటెడ్ వాల్ను కూడా నిర్మించారు. అయితే ఈ నిర్మాణం ఉద్దేశం ఏంటంటే ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మనం చూసుకుంటే నగరంలో ఎక్కడ పడితే అక్కడ అవి ఫ్లైఓవర్లకు సంబంధించిన పిల్లర్లు కావచ్చు, గోడలు కావచ్చు, డివైడర్లు కావచ్చు, ఆఖరికి కరెంటు స్తంభాలు కావచ్చు, వీటిలో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా నగరంలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు, ఉదాహరణకు ఏదైనా సమ్మేళనాలు, లేదంటే సువార్త కూటములు, కూడికలు, లేదంటే ఏదైనా వాణిజ్య సముదాయాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇలా ఏది చూసుకున్నా కూడా నగరంలో భారీ స్థాయిలో ఈ పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తొలగించడం కూడా నగరపాలక సంస్థ సిబ్బందికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఒక్కోసారి వీటిని తొలగించే క్రమంలో అవి పూర్తిగా తొలగకపోవడంతో అక్కడ వీటికి సంబంధించిన ఆలవాళ్ళు అలాగే ఉండిపోయి దారుణంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గాంధీనగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ సినిమా థియేటర్లు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవన్నీ కూడా చాలా కళావిహీనంగా, అందవిహీనంగా ఈ గోడలు మారిన పరిస్థితి. వీటికి పరిష్కార మార్గంగా వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఈ డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్స్ను తీసుకొచ్చారు. ముందుగా నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్లో వీటిని ఏర్పాటు ప్రయోగాత్మకంగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మన వెనకాల కనిపిస్తున్నటువంటి సిమెంట్ నిర్మాణమే ఈ మనం చెప్పుకున్నటువంటి డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్లో ఒకటి. ఇది విజయవంతమైన తర్వాత మిగిలిన 2 సర్కిల్లో కూడా మరో 2 గోడ నిర్మాణాలని ఏర్పాటు చేసేందుకు కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ గోడలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ఈ గోడలు దాదాపు 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో వీటిని నిర్మించారు. వీటిలో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే పోస్టర్లో రోడ్డు పక్కన అంటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో నిషేధించి ఇప్పటికే సినిమా పోస్టర్ల నిషేధం అందుబాటులో ఉంది. మరోవైపు ఈ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి వీటి పోస్టర్లను కూడా పూర్తిగా నిషేధించి ఎవరైతే తమ వ్యాపార సంస్థల్లో విస్తరించుకోవాలనుకుంటారో, పబ్లిసిటీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ గోడల్లో తమ పోస్టర్లను ప్రదర్శించుకోవచ్చు. అయితే ఈ పోస్టర్లు ఇప్పటిదాకా గోడల మీద అంటిస్తున్నారు. అయితే ఏదైతే ఈ డెడికేటెడ్ పబ్లిసిటీ వాల్ ఉన్నాయో వాటిలో అంటించడం కుదరదు. దాని లోపల కార్డు బోర్డుతో కూడిన నిర్మాణం ఉంటుంది. దానిపైన ఈ పోస్టర్లను పిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరు పడితే వాళ్ళు వీటిని తొలగించకుండా, పీకేయకుండా పైన ఒక అద్దంతో కూడినటువంటి ఫ్రేమ్ కూడా నిర్మిస్తారు. దాంతో వీటిని సురక్షితంగా ఉంటాయి. రాత్రిపూట అందరికీ కనిపించే విధంగా లోపల లైట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు వీటిని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి ప్రత్యేకమైన రంగులు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఎవరైతే వీటిని చూడాలనుకుంటారో వాటిని ఈ గోడకు ముందు ఏర్పాటు చేసేటువంటి ఒక ఫుట్పాత్ మీద నించుని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఫుట్పాత్ని ఆ ఫుట్పాత్ మీద నించుని వీటిని వీక్షించేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ గోడ అయితే ఉందో ఈ గోడకి కింది భాగంలో ఒక ప్రత్యేకంగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకుపచ్చనిగా ఉన్నటువంటి సుందరంగా అలంకరించేటువంటి అలంకరణ మొక్కలను కూడా దీని ముందు ఏర్పాటు చేస్తారు. ఇక మీద అంటే ఇప్పటికే వాల్ పోస్టర్, సినిమాకి సంబంధించిన వాల్ పోస్టర్లో నిషేధంలో ఉన్న నేపథ్యంలో ఇక నుంచి వీటిలో కూడా సినిమాకు సంబంధించిన వాల్ పోస్టర్లు అయితే ప్రదర్శించుకోవచ్చు. అయితే ఎలాంటి అసభ్యతకు, అభ్యంతరానికి తావు లేకుండా ఉన్నటువంటి పోస్టర్లు మాత్రమే ఇందులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎవరైతే నాన్ కమర్షియల్ ఉంటారో నాన్ కమర్షియల్తో పాటు కమర్షియల్కి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా ఇందులో ప్రదర్శించే అందుబాటు కూడా నగరపాలక సంస్థ అధికారులు తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక నిర్ణీత రుసుముని నగరపాలక సంస్థ నిర్ణయిస్తుంది. ఈ రుసుము చెల్లించి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తమ వ్యాపారానికి సంబంధించినటువంటి పోస్టర్లను ఇందులో ప్రదర్శించుకున్నటువంటి అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నగరంలో ఎక్కడైతే
అందంగా తయారవుతున్నటువంటి అయితే ఇప్పటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరాన్ని సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు. మా ముఖ్యమైన కూడళ్ళు కావచ్చు, ప్రధాన కూడళ్ళు కావచ్చు, డివైడర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా పచ్చని మొక్కలు, అలంకరణ మొక్కలతో అలంకరిస్తూ ఉన్నారు. మరోవైపు పిల్లర్లు, ఏదైతే ఫ్లైఓవర్ పిల్లర్లు ఉంటాయి, ఆ పిల్లర్లు కూడా వర్టికల్ గార్డెన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ అందాలన్నీ కూడా చెడిపోకుండా ఈ పోస్టర్ల కారణంగా ఏదైతే ఈ అందవిహీనంగా, కళావిహీనంగా తయారవుతున్నాయో వాటన్నిటిని నిరోధించడమే నగరపాలక సంస్థ ప్రధాన ఉద్దేశం. అందుకోసం ఈ డెడికేటెడ్ వాల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి గోడ నిర్మాణం పూర్తయింది. అయితే కొంచెం దీనికి తుదిమెరుగులు దిద్ది దీన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారు. ఒకసారి ఇది విజయవంతం అయిన తర్వాత మిగిలిన రెండు సర్కిల్లో ఉన్నటువంటి 1-2 సర్కిల్లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇది నగరపాలక సంస్థ ఏదైతే ఉందో నగరాన్ని కాపాడుకోవాలి, నగర అందాలను కాపాడుకోవాలి, ఇలాంటి పోస్టర్లను పూర్తిగా నిషేధించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ డెడికేటెడ్ వాల్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఈ వాల్స్కి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సైదాతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.